ఈ రోజు అయితే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే శివ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. నిన్నటి వీడియోలో ఒక కామెంట్ వచ్చింది, శివని అన్న అని పిలువమని. నేను మ్యారేజ్ అవ్వలేదని చెప్పాను, అంతేకాని అన్న చెల్లెలమని చెప్పలేదు. ఇంకొక కామెంట్ ఏమైనా వచ్చిందంటే, శివని నువ్వు ఏమని పిలుస్తావని. నేనైతే ఆయనని జాన్ లేదా జాను అని పిలుస్తా. ఆయన కూడా సేమ్ అలానే పిలుస్తాడు, ఎందుకంటే మేమిద్దరం జాన్ జిగిరి దోస్త్ కాబట్టి. ఇంకా నా కండలు చూసిరు కదా, ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెడితే వచ్చి గుద్దేస్తా. ప్లీజ్ దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఇంకా మీరు ఎప్పుడైనా బక్లావా తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం చూసాను అండ్ ఫస్ట్ టైం తిన్నాను. అసలు ఆ స్వీట్ ఉందని చెప్పి నాకు హిందీ బిగ్ బాస్ వచ్చింది, దాని తర్వాతనే తెలిసింది. అయ్యో మీకు చెప్పడమే మర్చిపోయా, శివ నన్ను వదిలేసి వెళ్తున్నాడు అని చెప్పాను కదా, అది ఎక్కడికో కాదు, వాళ్ళ విలేజ్ కి. ఎందుకంటే వాళ్ళ విలేజ్ లో టోర్నమెంట్ ఉందన్నమాట. శివకి క్రికెట్ అంటే చాలా ఇష్టం, అందుకే ఆయన వచ్చిన ఆపర్చునిటీ ఎప్పుడు వదులుకోడు. శివ రావడానికి మళ్ళీ ఒక 1 వీక్ అయితే పడుతుంది. అప్పటి వరకు మీరందరు నన్నే భరించాలి. ఈ మంత్ తో మేము కలిసి 4 years అయిపోతుంది. అసలు మేము ఎలా కలిసామో మీకు తెలిస్తే మీరు షాకే అయిపోతారు. కానీ ఈ 4 years లో నా లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. అసలు శివ నేను ఎట్లా కలిసామో మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తా. సరే గైస్, ఒకవేళ మీరు ఇన్స్టాలో చూస్తే ఫాలో చేసుకోండి, యూట్యూబ్ లో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.